హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్లీ అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ గారు భూమికి దిగి వచ్చారనమాట. 9 నెలల గ్యాప్ తర్వాత, అంటే 288 రోజుల తర్వాత అంతరిక్షం నుంచి మన భూమికి వచ్చారనమాట. ఇవాళ 3 గంటల 13 నిమిషాలు ఆ టైంలో ఏంటంటే సునీత విలియమ్స్ అలాగే అక్కడున్న ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లోరిడా సముద్ర తీరంలోని ఇవాళ ఉదయం 3 గంటల 13 నిమిషాలకి దిగారనమాట. ఇది నిజంగా ఏంటంటే చాలా ఆనందం, అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ అనమాట. ఎందుకంటే 9 నెలల క్రితం సునీత విలియమ్స్ లైఫ్కి డేంజర్గా ఉందని చెప్పి నాసా వాళ్ళు ప్రకటించారు. దానికి తోడు ఏంటంటే అసలు సునీత విలియమ్స్ వస్తుందో రాదో అన్న డౌట్ కూడా లేవదీశారు నాసా వాళ్ళు అనమాట. మొత్తానికి స్పేస్ ఎక్స్ సాయంతో నాసా వాళ్ళు ఏంటంటే సునీత విలియమ్స్ ని అలాగే అక్కడున్న కొంతమంది ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళందరినీ ఏంటంటే భూమి దగ్గరికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మాత్రం స్పేస్ ఎక్స్ మాత్రం కంగ్రాట్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్యూట్ చెప్పాలి స్పేస్ ఎక్స్ కి. ఇవాళ స్పేస్ ఎక్స్ లేకపోతే నిజంగా సునీత విలియమ్స్ ఇక్కడికి వచ్చుండే వారికి కాదనమాట. సో ఎప్పుడైతే సునీత విలియమ్స్ గారు భూమి మీదకి వచ్చారనే న్యూస్ విన్న తర్వాత ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు, అలాగే స్పేస్ ఎక్స్ నాసా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అండ్ సునీత కుటుంబ సభ్యులు గుజరాత్ లో ఉంటారనమాట. సో గుజరాత్ లో ఏంటంటే సునీత వచ్చిందన్న ఒకే ఒక్క ఆనందంతో ఏంటంటే సంబరాలు చేస్తున్నారు. నిజంగా చాలా గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే సునీత విలియమ్స్ అనేది అందరికీ తెలిసిన పర్సన్. సో సునీత విలియమ్స్ ఎప్పుడైతే వచ్చిందో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో నేను కూడా ఏంటంటే చాలాసార్లు అసలు వస్తారు రారు అని చెప్పి నాకు కూడా కొంచెం ఆందోళన అయితే కలిగింది. మొత్తానికి అయితే భూమి మీదకి వచ్చేసారనమాట. ఇది నిజంగా చాలా హ్యాపీ న్యూస్. సో మీరు కూడా ఒకసారి న్యూస్ చూడండి, న్యూస్లో అయితే వస్తుంది. ఒక క్యాప్సూల్ నుంచి బయటికి రాగానే సునీత విలియమ్స్ డ్యాన్స్ చేయడం జరిగింది, సంబరాలు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళును. సో ఇది ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చారో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ని రాబట్టాలని చెప్పి నాసాకి ఆదేశాలు ఇవ్వడంతో నాసా మరియు స్పేస్ ఎక్స్ ఇద్దరు కలిసి సునీత విలియమ్స్ని అంతరిక్షం నుంచి భూమి మీదకి తీసుకొచ్చారు. నిజంగా థ్యాంక్స్ టు ట్రంప్, థ్యాంక్స్ టు నాసా, థ్యాంక్స్ టు స్పేస్ ఎక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు సునీత విలియమ్స్. మొత్తానికి మీరు అనుకున్న పని సాధించి మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే సాంకేతిక లోపం కారణంగా ఏంటంటే అంతరిక్షంలో చిక్కుకుపోయారనమాట సునీత విలియమ్స్. వాళ్ళని తీసుకురావడానికి చాలా కష్టాలే పడ్డారు. అండ్ కొన్ని వీడియోస్ కూడా సునీత విలియమ్స్ చూపించడం జరిగింది. మేము అక్కడ ఎలా గడిపాం ఈ 9 నెలలు, ఎలాగా ఉన్నాం, ఎలా తిన్నాం, ఇవన్నీ చూపించారు. అవన్నీ చూసాం. నిజంగా ఆ కష్టాలు చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. బట్ ఎప్పుడైతే సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చిందని ఎప్పుడైతే నేను ఆ న్యూస్ చూసానో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద అప్డేట్ ఆఫ్ టుడే. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ నేమ్ ఉత్తర్కి కేబీ టాక్స్. బాయ్.